ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే బలవన్మరణం చెందుతుంటే ఈ ఘటనలు చాలా బాధను కలిగిస్తున్నాయండి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా సంచలనంగా మారింది. 2024 బ్యాచ్‌కి చెందిన జరుపుల సాయి కుమార్ అనే కానిస్టేబుల్ ఏకంగా ఏసీబీ ఆఫీస్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే బంధువులున్నారో వాళ్ళేం ఆరోపిస్తున్నారంటే, ఎవరైతే సీఐ ఉన్నారో ఏసీబీ ఆఫీస్‌లో సీఐ ఉన్నారో అతని వేధింపుల వల్లనే మా కొడుకు చనిపోయాడు. మా కొడుకు చనిపోయేంత పిరికివాడు కాదని చెప్తున్నారు. ఇక సాయి కుమార్ స్వస్థలం వచ్చేసి రంగారెడ్డి జిల్లా మాచాల మండలం అండ్ అజ్జిల్ తండ. అంటే టోటల్‌గా చూసుకుంటే ఏంటిదంటే ఒక గిరిజన బిడ్డ. చదువుకొని ఇంత ఎత్తుకు ఎదిగాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడిన కొంతకాలంలోనే ఈ విషాదం జరగడం అనేది చాలా దారుణమండి. ఇక ఒక సూసైడ్ నోట్ కూడా దొరికిందని చెప్పేసి అంటున్నారు. నేను ఈ పని చేయలేను. ఈ డ్యూటీ చేయడం నా వల్ల కావట్లేదు అని సాయి కుమార్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. సో, ఆ సూసైడ్ నోట్ కూడా బయటికి రావాల్సింది. ఇకపోతే ఏంటిదంటే కొన్ని విజువల్స్‌లో చూస్తే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న అతనికి బ్లడ్ ఎట్లా వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు చూస్తుంటే ఏంటిదంటే చాలా ఆక్రోషం. చాలా మందికి అంత కోపపడుతుందంటే తల్లి బాధ అనేది ఒక తల్లికి తెలుస్తుంది. చెట్టంత కొడుకు చనిపోయాడంటే ఆ తల్లి బాధ ఎంతలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ కింద స్టెయిన్స్ కూడా చూస్తుంటే ఏంటిదంటే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు అని అంటున్నారు. బట్ కింద చూస్తే మనకి బ్లడ్ డ్రాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా దారుణం ఏంటిదంటే ఈ బంధువులు ఎవరైతే సాయి కుమార్ బంధువులు ఉన్నారో వాళ్ళేమంటున్నారు, మాకు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి సమాచారం వచ్చింది. ఇట్లాగా ఉరి వేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది. బట్ మేమొచ్చే లోపే ఆ బాడీని పోస్ట్‌మార్టంకి తరలించేశారని జెప్పేసి చెప్తున్నారు. ఇకపోతే పోలీసుల వర్షన్ ఏముందంటే, మేము చూసిన వెంటనే కామినేని హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. సో, అక్కడి నుంచి మేము ఉస్మానియాకి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించామని అంటున్నారు. ఏదేమైనా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మేమొచ్చే వరకు బాడీని ఎందుకు ఉంచలేదు? ఆ డెడ్ బాడీని ఎందుకు ఉంచలేదు? వీళ్ళు పోస్ట్‌మార్టం ఎందుకు చేశారు? నిజంగా ఉరి వేసుకున్న వ్యక్తి అయితే బ్లడ్ ఎందుకొస్తుంది? అనేది వాళ్ళ తల్లిదండ్రులు అండ్ ఎవరైతే సిస్టర్ ఉన్నాళ్ళో వాళ్ళ వర్షన్ అన్నమాట. సో, ఏదైనా సరే ఇక్కడ పెద్ద ఇష్యూగానే మారబోతుంది. ఇది చాలా సెన్సేషనల్‌గా మారబోతుంది. ఎందుకంటే చూస్తే ఆ చుట్టుపక్కల చూస్తే ఏంటిదంటే వాళ్ళ తండాకు చెందిన మనుషులు. అంటే సాయి కుమార్ బంధువులు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించిన సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. ఇకపోతే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవరైతే సాయి కుమార్ ఉన్నారో వాళ్ళ మొబైల్‌ని మాకివ్వలేదు. సో, ఆ మొబైల్ అనేది మాకిస్తే ఆ మొబైల్‌లో సమాచారం అనేది మాకు దొరుకుతుందని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారనమాట. ఇకపోతే ఏంటిదంటే ఎవరైతే సాయి కుమార్ ఉన్నారో బిఎన్ రెడ్డి నగర్‌లో ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఎందుకంటే వీళ్ళది దూరం కాబట్టి ఊరు ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ డైలీ డ్యూటీకి అటెండ్ అయ్యేవాడనమాట. ఇక ఏసీపీ ఆఫీస్‌కొచ్చిన తర్వాత కాప్స్ డ్యూటీకొచ్చిన తర్వాత ఏంటిదంటే గత 3 రోజుల నుంచి నేను ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి మాతో అనేవాడు అని చెప్పేసి ఎవరైతే రూమ్‌మేట్స్, ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళంటున్నారనమాట. నిజంగా వర్క్ ప్రెషర్ తట్టుకోలేకనే సాయి కుమార్ ఇట్లాగా ఆత్మహత్య చేసుకున్నాడంటారా? లేకపోతే ఎవరైతే సీఐ వేధింపుల వల్లనే మా కుమారుడు చనిపోయాడని చెప్పేసి తల్లిదండ్రులు అన్నట్టు ఆ వర్షన్ నిజమై ఉంటదంటారా? ఏదేమైనా కానివ్వండి ప్రజలను రక్షించాల్సిన వాళ్ళే ఈ బాధలు తట్టుకోలేక లేకపోతే మేము ఈ పని ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాము. వ్యక్తిగత బాధలున్నాయని చెప్పేసి చనిపోవడం చాలా టూ మచ్ అండి. ఎందుకంటే రీసెంట్‌గా లకిడి కప్పుల ఆఫీస్‌లో కూడా పోలీస్ స్టేషన్‌లో కూడా ఏంటిదంటే అక్కడ రివాల్వర్‌తో షూట్ చేసుకొని చనిపోయిన సిట్యుయేషన్ మనకి. అండ్ అది మర్చిపోక ముందే మళ్ళీ రీసెంట్‌గా ఏసీపీ ఆఫీస్‌లో తను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అంటే దట్ ఈస్ టూ మచ్ అంటే టూ మచ్ అండి అసలు. లేకపోతే అసలు ఇందులో ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుంటే గనక తల్లిదండ్రులనేవాళ్ళు కంప్లీట్‌గా ఒక వర్షన్ చెప్తున్నారు. ఏమని? పోలీసులు ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళ వేధింపులు తట్టుకోలేకనే మా పిల్లోడు చనిపోయాడు. మా పిల్లోడిని ఇంతలాగా చదివించుకున్నాము. బట్ చేతికందుకొచ్చే లోపునే వీళ్ళ దారుణాల వల్లనే మా కొడుకు చనిపోయాడని అంటున్నారు. ఇకపోతే పోలీసుల వర్షన్ చూసుకుంటే ఏంటిదంటే వాళ్ళు సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏమంటున్నారంటే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తను ఎందుకు చనిపోయాడేంటో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్‌ని వాళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకొని మేము మాట్లాడుతున్నాము. దీనికి కారణాలు మేము తెలుసుకుంటాము అని అంటున్నారనమాట. కారణాలు ఏమి తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఏంటిదంటే చనిపోయిన ప్రాణమైతే తిరిగి రాదు. మన విజువల్స్ చూస్తే ఏంటిదంటే వాళ్ళసలు ప్రెస్‌తో మాట్లాడడానికి కూడా అంత ఇష్టం చూపించట్లేదనమాట. నిజంగా వాళ్ళ వైపు ఏమి తప్పు లేకపోతే గనక మేము ఆహ్, ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో ఆహ్, దానికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడిస్తామని ఒక మాటైతే చెప్తే సరిపోతుందండి. బట్ ఈ విజువల్స్‌లో చూస్తే గనక మొత్తం అంతేనండి. అంటే ఒక తండా నుంచి ఒక గిరిజన బిడ్డ ప్రయోజకుడయ్యాడంటే వాళ్ళకెంత ఆనందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ పల్లెటూరులో ఏంటిదంటే, వాళ్ళ ఊరి అతను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడంటే ఊరంతా సంబరం జేసుకుంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చిన సాయి కుమార్ ఇలాంటి బలవంతంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏమైనా సరే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏమొస్తుందో చూడాలి. అలాగే పోలీసులు కూడా ఫైనల్‌గా దీన్ని ఏ విధంగా కేస్ క్లోజ్ చేస్తారో చూడాలి. కేస్ క్లోజ్ చేయడం అని ఎందుకంటున్నానంటే సిట్యుయేషన్ ఏదైతే ఘటన జరిగిందో, ఆ ఘటన జరిగింది కూడా ఏసీబీ ఆఫీస్‌లో జరిగింది కాబట్టి
చూడాలి మరి. ఇది వాళ్ళ తప్పిదం అనుకుంటారా? నిజంగానే సీఐ వేధింపులున్నాయా? లేకపోతే ఇంకేదైనా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలియాలి. ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది సక్రమంగా జరుగుతుందా? లేదా? అనేది డౌటు. ఎందుకంటే అతను చనిపోయింది ఏసీబీ ఆఫీస్‌లో పోలీస్ స్టేషన్‌లోనే చనిపోయాడు కాబట్టి వాళ్ళ తప్పులు కప్పుకోవడానికి ఇతని మీదే తిరిగి నింద వేస్తారా? చనిపోయిన వాడి మీద నింద వేస్తారా? లేకపోతే నిజంగానే ఎవరి వల్ల వేధింపులున్నాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? అనేది చూడాలి. ఇది ఎందుకంటున్నానంటే రీసెంట్‌గా ఏదైతే లక్డీ కపూర్ ఆఫీస్‌లో ఒక ఆయన చనిపోయాడో, ఆయన కేసు ఇప్పటి వరకు అధోగతి లేదు. ఓకే. కమింగ్ టు ద సాయి కుమార్ వచ్చేసరికి ఏంటిదంటే, మరి ఈయన కేసు విషయంలోనూ పోలీసులు ఎంత త్వరితంగా వేగగతిన చేసేస్తామని అంటారు కదండీ! సో, వీళ్ళెంత ఫాస్ట్‌గా చేస్తారో వేచి చూడాలన్నమాట. ఇకపోతే మనము ఎవరైతే బాధిత తల్లిదండ్రులు అండ్ ఎవరైతే సాయి కుమార్ తల్లిదండ్రులు, బంధువులు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి కూడా ట్రై చేద్దాము. ఊరి వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. అసలు సాయి కుమార్ ఎలాంటి వాడు? అతనికేమన్నా పర్సనల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవా? అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు స్టూడియో. వేసిరు సార్, రక్తం వచ్చింది సార్. కొడుకుని చంపి ఉరి వేసిరు సార్. ఉరి వేసే రక్తం మొత్తం రక్తం కాస్తుంది సార్. కింద బెడ్ మొత్తం, రూమ్ మొత్తం బెడ్డే ఉంది సార్. ఏం చేయాలి సార్? నేను సావన్నా సార్? నా కొడుకుని సార్ రాత్రి 9 గంటలకు మాట్లాడింది సార్. ఏం చేయాలి సార్? ఏం సాయమంటుంది సార్? నేను చస్తున్నా సార్. నేనైతే ఇలా చస్తున్నా సార్. నాకు తెలియదు సార్. నాకు ఇంటి చిన్న గద ఉంది ఇంటి కాడ 9 కిలో ఇది కూడా పోయిందా సార్? నువ్వు దర్శన మాట్లాడు, దర్శన నువ్వు మాస్టర్ సార్. ఇన్నే ఉంటారు సార్, ఇన్నే ఉంటాడు సార్. ఇన్నే ఉంటుండు, ఇన్నే చేస్తుండు. పెళ్లి లేదు, పేట లేదు. చిన్న సార్, చిన్న తండా సార్. అదరగాని తండా సార్. బండని అవుతుంటారు సార్. మంచాల మండల్ సార్. ఆలే చంపారు సార్. చంపి ఉర్రేసిర్రు, ఉర్రేసిర్రు. ఆలే మళ్ళా ఈ చేసి రక్తం వెళ్ళింది సార్. కొట్టి కొట్టి చంపిరంట సార్. ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా సార్? దానికి ఉర్రి వేసుకుంటే రక్తం వెళ్తారా? ఏం చేయాలి సార్? నేను ఎట్లా సావాలి సార్? నేను ఎట్లా సావాలి సార్? నేను నా పేరు మధు. మై హోమ్ బాయ్స్ హాస్టల్ ఇక్కడ మన బిఎన్ఎల్ లో ఉంటది. సో ఇష్యూ ఏంటంటే 3-4 డేస్ నుంచి మాకు హాలిడేస్ ఉండేది కదా. సాటర్డే, సండే, మండే బోనాలని హాలిడేస్ ఉండేది కదా. సో ఈ అన్న ఊరికి వెళ్ళిపోయాడు. మనకు అన్న పేరు సారీ పవన్ అన్న ఇంటికి వెళ్ళిపోయాడు. పవన్ ఇంటికి వెళ్ళిపోతే నేనుండి ఆయన ఆఫీస్కి వస్తుండు. మళ్ళీ చూస్తుండే ఏమైందన్న అంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఉంది తమ్మి, నాది సిఎస్ ఆర్థిక పడతలేదు అదే నాతో చెప్పిండు. అదే అన్నాడు. ఏ వదిలేసి అన్న ఇంక దాన్ని ఏమైతే మామూలే కదా నీకు ఇదంతా అని నేను చెప్తే ఇంకేం చేయాలి తమ్మి తప్పదు కదా అని చెప్పి ఇది ఇంతే మాట మనకు రాదన్న రాత్రి తినేసి వచ్చేసిండు అంతే. రాత్రి నైట్ 9 o'clock తినేసి వెళ్ళి వచ్చేసిండు. ఇదే స్టోరీ. ఇంకా మనకు చెప్పింది ఆయన ఇదే మాట. స్టేషన్ కు వస్తుండు పోతుండు. మరి డ్యూటీ మనకి ఆన్ ఉందో లేదో తెలియదు కానీ వస్తాడో పోతాడు. కానీ ఎప్పుడు వచ్చినా లేట్ వస్తాడు. కానీ మొన్న 3 days డబ్బును వచ్చేసిండు. ఓ 2 వస్తాడు ఏమంటే వచ్చి అంటే ఒక 2-3 hours వచ్చేస్తుండు. మళ్ళీ ఏం జరిగిందో మనకు తెలియదు సార్. మనకున్న ఆయన చెప్పినమాట మనం ఏం వర్క్ చేయలేదని ఏం చెప్పలేదు అన్నాడు అంతే. చాలా డేస్ నుంచి తమ్మి అను నాతో చాలా డేస్ నుంచి ఉందని చెప్పిండు నాకు. 1.5 years ఉంది తమ్మి నేను జాబ్ ఎక్కి ఇంకొక 6 months ఏమో ప్రొవిజన్ అయితే అని అతను చెప్పింది సార్. నాకు కూడా తెలియదు అది కానిస్టేబుల్ గురించి, ఎస్ఐల గురించి. కానీ నాకు అది మాట అన్నాడు అంతే. ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నా అంతే.